హలో అండి అందరికీ ఈరోజు వంట వచ్చేసి బోండా విత్ చట్నీ. స్నాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మన బోండాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా వచ్చాయో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2.5 కప్పుల మైదా వేసుకోండి. నేను ఈ కప్పుతో 2.5 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. మీకు సరిపడినంత మైదా పిండి వేసుకోండి. అందులో సరిపడినంత ఉప్పు ఒక స్పూను అలా వేసుకోండి. అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి. అందులో ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను. తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. మీకు నేను ఒక 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసాను. మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. అందులో 2 కప్పుల పెరుగు వేసాను. కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. దానిని మంచిగా చేత్తో కలుపుకోండి, అంటే ఉండలు లేకుండా. ఒక 10 నిమిషాలు ఉండలు లేకుండా 10 మినిట్స్ కలుపుతూ మసాజ్ చేస్తూ ఉండండి. పిండికి అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది. అలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. మనం ఇలా బోండా వేస్తే అది వచ్చేలా ఉండాలి, స్మూత్గా ఉండాలి కొంచెం. దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చట్నీకి కావలసిన ప్రిపరేషన్ చేసుకుందాం పదండి. ఈలోపు పల్లి చట్నీ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. నేను రాతండి గిన్నె పెట్టాను కాబట్టి నీళ్లు పోసుకొని వేడి చేసుకుంటున్నా. నీళ్లు చూడండి ఎలా మారాయో. మీది కూడా రాతండి గిన్నె అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఏమైనా స్మెల్స్ ఉంటే పోతాయి. ఆ నీళ్లు పారపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పల్లీలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. కొందరు నూనెలో పచ్చిమిర్చి పల్లీలు వేయించుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, పల్లీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీ జార్లోకి తీసుకోండి. పచ్చిమిర్చిని అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, వెల్లుల్లి వేసుకోండి. నేను వెల్లుల్లిని కడిగి వేసుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టండి. ఇవి మిక్సీ పట్టాక పల్లీలు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాక ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే మినపప్పు కూడా వేసుకొని పోపు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, నేను వేసుకోలేదు. మీరు కరివేపాకు ఉంటే వేసుకోండి. పోపు మంచిగా గోలాక అది చట్నీలో వేసుకోండి. చట్నీ గిన్నెలో వేసుకునే కంటే అది ఇందులో వేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది అందులో చట్నీనే గిన్నెలోకి వేసామంటే టేస్ట్ మారుతుంది. అందుకే గిన్నెలోది పోపు నేను చట్నీలోకి వేసాను. తర్వాత ఇది పక్కకు పెట్టి మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని బోండాలు వేసుకుందాము. బోండాలు అనేది నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం మీరు వేసుకోండి. చేయికి తీసి ఇలా బ్రొటన్ వేలుతో నొక్కేస్తే సరిపోతుంది. బోండాలు అనేవి వచ్చేస్తాయి. చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో ఒక చిన్నగా వేసి చూస్తున్నాను. అది వేసిన తర్వాత కొద్దిసేపటికి పైకి తేలితే అది ఓకే, పర్లేదు బోండాలకి అన్నట్టుగా నేను ఇంకా వేయడం స్టార్ట్ చేశాను. ఇవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక వాయ వేసుకుందాము. వేసుకున్న తర్వాత అవి తీసి అన్నీ కలిపి ఒక్కసారి వేస్తే అవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. బోండాలు అనేది ఇలా కూడా వేసుకోవచ్చు, అలా బ్రొటన వేలుతోటి నొక్కి వేసుకోవచ్చు. ఇలా వేసిన బాగానే వస్తాయి, అలా వేసిన బాగానే వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కూడా ట్రై చేయండి, అలా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇందులో
పాత బోండాలు అంటే ఇంతకుముందు వేసిన వాయ బోండాలు అనేవి ఆఫ్ వేసాను. ఇందులో నుంచి కొన్ని బోండాలు తీసాను, అవి కొన్ని వేసాను. నెక్స్ట్ అవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకోండి. మీకు చాలా బ్రైట్గా అక్కడక్కడ వైట్ కనిపిస్తున్నాయి వీడియోలో, కాకపోతే మాకు మాత్రం బయట ఒరిజినల్గా మాత్రం బాగా వచ్చాయి. పాతే పక్కకు పెట్టిన బోండాలు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. వేసి ఇవి అయిపోయాక వీటిని కూడా దించి పక్కన పెట్టుకుంటాను. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్తో కలిసి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.